4631వ దినంలోనికి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మనం ప్రవేశించడానికి ఆశ్చర్యకరమైనటువంటి ప్రభులు వారు మనకు చూపినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనతో మనం ఈ పరిచయను ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థనగా హైదరాబాద్ నుంచి ఇజ్రాయల్ అన్న గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, కనికర పూర్ణుడా, దయాళుడా, ఉన్నతమైన మహిమగల నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రి మంచి విశ్రాంతి నుంచి మా పడకల నుండి మమ్మల్ని సజీవులుగా లేపి మరి ఈ రీతిగా ఉదయకాలమున క్రమముగా మర్యాదగా మీరు జరిగించండి. మమ్మల్ని అందరినీ కరుణ గల బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామయ్యా, నేను హెచ్చిస్తున్నాం. మరి మాలో నాయన ఈ ఉదయకాలము ఈ రీతిగా మా ప్రాణాలకు తృప్తిపరిచే మీ జీవవాకులు అందిస్తూ మమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ మా జీవితాలలో దిద్దుబాటును పురికొల్పును ఉద్యమం కలగజేసి మా అందరి ద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రార్థన చేసిన ఇజ్రాయల్ అన్న గారికి వందనాలన్నా. ఒక కీర్తన పాడుకుందాం. ఈ దినం కీర్తన కొరకై నియమించుకున్నటువంటి తాడిమరి నుండి చంద్రయ్య అన్న గారు కీర్తన వినిపిస్తారు. అయ్యా, అందరికీ వందనాలయ్యా. మన క్రైస్తవ సునాద పాటల పుస్తకంలో నుంచి 996వ పాట పాడుకుందాము. హృదయపూర్వక వందనం ఈ ఉదయ కాలము జేతుము, సదయుడగు శ్రీ యేసునాథుని సన్నిధిని ధ్యానింతుము. మాదు పడకల నుండి మమ్ముల మాన్యుడా కాపాడితే, కంఠస్వరముల నెత్తి స్తోత్రం మింటికి గయా పాడెదం. హృదయపూర్వక వందనం ఈ ఉదయ కాలము జేతుము, సదయుడగు శ్రీ యేసునాథుని సన్నిధిని ధ్యానింతుము. దేవనీదో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దాని యందే ధ్యానమును దయచేయుమా. హృదయపూర్వక వందనం ఈ ఉదయ కాలము జేతుము, సదయుడగు శ్రీ యేసునాథుని సన్నిధిని ధ్యానింతుము. నీవే మార్గం, నీవే సత్యము, నీవే జీవం మాకిలం, నీవేగాకింకెవరు దేవా నిరతము మముగావుమా. హృదయపూర్వక వందనం ఈ ఉదయ కాలము జేతుము, సదయుడగు శ్రీ యేసునాథుని సన్నిధిని ధ్యానింతుము. సదయుడగు శ్రీ యేసునాథుని సన్నిధిని ధ్యానింతుము. అయ్యా, అందరికి వందనాలయ్యా. వందనాలన్నా. థ్యాంక్ యూ అన్న. మంచి ఉదయకాల సమయంలో చక్కని కీర్తన పాడి మనల్ని మన హృదయాలను దేవుని వాక్యం వైపును ఆకర్షింపజేసిన చంద్రయ్య గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలన్నా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి పెడదాం. తమ్మలూరు నుండి ఎలీషా బాబా గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. కరుణామయుడా, కనికరపూర్ణుడా, జాలిగల దైవమా, నువ్వు ప్రేమించి సెప్టెంబర్ మాసం 5వ తేదీని మాకు ఈవిగా ఇచ్చారు. రాత్రంతా మీ కృపా కాపుదలను బట్టి కృతజ్ఞతలు. ఈ దినము నాయన పెందలక్కడే మీ సన్నిధి తీసుకొచ్చారు.
నడిపిస్తున్న జాన్ పాలనను, ప్రార్థన చేసిన ఇజ్రాయెల్ అన్నను, పాట పాడిన చంద్రయ్యను, వాక్యం అందించి మీ దాసులు జోయల్ అబ్రహాం అన్నను, అలాగే రూపస్ అన్నను మీరు బలపరిచి ముందున్న వాక్య సమయం అంతా దీవెనకరంగా మార్చి మా అందరితో మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు ప్రభు మహిమగల నామమున ప్రార్థన చేసి మీ మాటలు వినబోతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి యెరూషా బాబాన గారికి వందనాలన్నా. దేవుని వాక్యంలోకి వెళదాం. 4631వ దినములో మనకు దేవుని వాక్యం అందించడానికి సిద్ధముగా ఉన్నటువంటి నియమించి ఉన్నటువంటి దేవుని సేవకులు షార్జా నుండి జోయల్ అబ్రహాం గారు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. తెలుగులో తర్జుమా చేయడానికి హైదరాబాద్ నుండి కేజీఆర్ రూఫస్ అన్న గారు మనకి సిద్ధంగా ఉన్నారు. మార్నింగ్ కాన్ఫరెన్స్ నుండి మరియు ఓడి చెరువు స్థానిక సంఘం నుంచి వారికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియచేస్తూ వాక్యానికి సమయం ఇస్తున్నాం. అన్న వందనాలన్నా. Warm greetings to all in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ నా యొక్క ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. God has given one more day for us. It is His sheer mercies only. దేవుని యొక్క మహా కనికరమును బట్టి మరొకసారి దేవుడు మన యొక్క జీవితాల్లో ఇంకొక దినాన్ని మనకు అనుగ్రహించాడు. God has given a privilege for all of us through Zoom. We could have that facility to meet, and once again we could talk about the greatness of God and the goodness of God. దేవుని యొక్క మంచితనం గురించి, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఈ యొక్క జూమ్ అనేటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి ఒక మంచి ఈ యొక్క అనుకూలతను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. Thank you for the brethren who could pray and who could sing songs of praises this morning. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని ప్రభువును కీర్తి పాటల ద్వారా కీర్తించిన వారికి, ప్రార్థించినటువంటి వారిని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. By the grace of God, we could continue this series of studies about the glory of God. దేవుని యొక్క మహిమను గురించినటువంటి ప్రధానమైన అంశాన్ని గురించి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం కొనసాగిస్తూ వస్తున్నాము. Now, for the past couple of weeks, we have been studying the glory of God in the context of the Corinthian church. గత కొన్ని 2-3 వారాలుగా మనం దేవుని యొక్క మహిమను గురించినటువంటి అంశాన్ని గురించి కొరింథీ సంఘం యొక్క వెలుగులో వారి యొక్క జీవితాలను చూస్తూ మనం ధ్యానిస్తూ వస్తున్నాం. How restoring glory is important and which was missed out among the Corinthians. కొరింథీ యొక్క సంఘములో ఉన్నటువంటి వారు ఏ విధంగా దేవుని యొక్క మహిమను పునరుద్ధరించలేకపోయారో ఆ యొక్క అంశాల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. We have already identified, Apostle Paul has identified 7 areas or 7 problems and the solutions for that also. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి 7 సమస్యల గురించి ప్రస్తావించడం మాత్రమే కాకుండా వాటికి సంబంధించినటువంటి జవాబులు కూడా వారికి సూచిస్తూ వచ్చాడు. We started with the right repentance required. మొట్టమొదటిది నిజమైనటువంటి పశ్చాత్తాపం అవసరమైనటువంటి విషయాన్ని చూచాం. Second, we looked into the right doctrine, that is the truth of the gospel which is required. తర్వాత రెండవదిగా సరియైనటువంటి సిద్ధాంతాన్ని ఏ విధంగా ఆ సంఘము అనుసరించాలో ఆ విషయాన్ని కూడా ధ్యానించాం. Thirdly, we looked into the reverential worship which is required. అదే మూడవ అంశంగా ఎంత దైవ భక్తితో కూడినటువంటి ఆరాధనను మనం సంఘములో కలిగి ఉండాలో ధ్యానించాం. Fourthly, we looked into the relational unity which was not there among the saints of God. ఆ యొక్క దేవుని సంఘములోని పరిశుద్ధుల మధ్యలో సమాధానం ఏ విధంగా లేదో అలాంటి ఆ యొక్క సంబంధాలను ఐక్యతను కాపాడుకోవాల్సిన అంశాన్ని గురించి కూడా మనం ధ్యానించాం. Fifthly, righteous living was required. That is, holiness was required. అదే విధంగా పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైందో, నీతివంతమైనటువంటి జీవితం ఎంత ప్రాముఖ్యమైందో అది కూడా మనం ధ్యానించాం. And sixthly, we looked into the respect for authority, that is, honoring godly leadership. అదే విధంగా దైవ సంబంధమైనటువంటి నాయకత్వాన్ని
ఏ విధంగా పరిశుద్ధులందరూ కూడా గౌరవించాలో ఆ విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకున్నాం. Lastly, we looked into the renewing mind setup is required. అనే విధంగా చివరిగా మనం చూసినప్పుడు ఏ విధంగా మనకి నూతన పరచబడినటువంటి ఆ యొక్క మారు మనసు ద్వారా కలిగినటువంటి ఆత్మ మనం కలిగి ఉండాలో, మనసు కలిగి ఉండాలో చూచాం. Because Apostle Peter is talking about, and the Thessalonians is talking about, let us keep our mind and body and soul blameless. అందుచేతనే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనం చూస్తే మీ జీవమును, మీ యొక్క శరీరమును, మీ యొక్క ప్రాణమును పరిశుద్ధపరచబడును గాక అనేటువంటి మాటను మనం చూచాం. He is not looking for perfection, but looking for blameless life. సంపూర్ణమైనటువంటి సంపూర్ణతలోనికి రావాలని దాని యొక్క ఉద్దేశం కాదు కానీ దేవుని ఎదుట నిందారహితముగా ఉండాలనేటువంటి మాటను అది సాదృశ్యంగా చూపెడుతోంది. We looked into the gates, that is the outward circle, which reminded about the gates, 5 gates, how careful we have to be, because these gates are influencing the soul, and soul never dies and spirit never dies. కాబట్టి మన యొక్క ఆత్మ ఎన్నడూ కూడా చనిపోదు. కాబట్టి ఏ విధంగా ఈ లోకంలో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా మన యొక్క లోనికి ప్రవేశించేటువంటి ద్వారాల గురించి 5 ద్వారాల గురించి మనం ధ్యానించాం. వాటిని గురించి ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో కూడా మనం ధ్యానించాం. The 5 gates represent the 5 sensory organs. ఆ యొక్క 5 ద్వారాలు కూడా మన యొక్క పంచేంద్రియాలకి సాదృశ్యంగా ఉన్నట్టు కూడా మనం చూస్తాం. Today we're going to look into another very, very important aspect Apostle Paul is teaching in the Corinthian church, and this is one of the classic passage of the whole New Testament. కొత్త నిబంధన గ్రంథం అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి పౌలు ప్రస్తావించినటువంటి ఒక విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో ధ్యానించాలని నేను కోరుతున్నాను. Although I wanted to go to 2 Corinthians, but the Holy Spirit was insisting me to teach from 1 Corinthians 15, the glory of resurrection. వాస్తవానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్ళాలనుకున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నన్ను ఆపి ఇక్కడ దేవుని యొక్క మహిమను గురించినటువంటి అంశాలని ప్రస్తావించాలని నేను ప్రేరేపించబడ్డాను. So today we're going to look into the glory of resurrection. ఆయన పునరుత్థానం యొక్క మహిమను గురించి మనం ధ్యానిస్తాం. Why this is important? ఎందుకు ఇది పునరుత్థానం అనేది ఇది ప్రాముఖ్యమైనది? Let's read one verse and then we'll go into the study of the whole chapter. ఒక్క వచనం మనం చదువుకొని తర్వాత ఆ యొక్క పుస్తకం అంతా కూడా మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. There are many ways of how we can do Bible study. మనము బైబిల్ స్టడీని, బైబిల్ అధ్యయనాన్ని చాలా విధాలుగా మనం చేయవచ్చు. One is we can study the book. మొట్టమొదటిది మనం ఒక పుస్తకం అంతటిని ధ్యానించవచ్చు. Second is you can study a passage. రెండవదిగా ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుతూ ధ్యానించవచ్చు. Third, we can study a text or a verse. తర్వాత మూడవదిగా మనం ఒక వాక్యమును కేవలం ఒక చిన్న వాక్యమును తీసుకొని కూడా మనం ధ్యానించవచ్చు. But always we have to be in its context. We should not remove out of context. కానీ ఎప్పుడు ఏది చదివినా కూడా ఆ యొక్క సందర్భాన్ని, నేపథ్యాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని ఆ యొక్క ధ్యానాన్ని మనము చేయవలసి ఉంది. Because that is very important for us to move in, for right interpretation will lead to right application. ఎందుచేతనంటే ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే అది మనల్ని సరి అయినటువంటి భావానికి నడిపిస్తుంది. తర్వాత మన యొక్క జీవితాల్లో సరిగా మనకు అన్వయించుకోవడానికి ఉపయోగపడుతుంది. Corinthian church had suffered a lot of problems because they had so many other different kinds of thinking, philosophies, and also wrong false teachers. కొరింథీ సంఘము చాలా సమస్యలతో కూడినటువంటి సంఘముగా మనం చూస్తున్నాం. ఏం చేతనంటే చాలా విధములైనటువంటి ఆలోచన శైలి కలిగినటువంటి వారు, తర్వాత లోక సంబంధమైనటువంటి ఆ యొక్క సాంప్రదాయాలు కలిగినటువంటి వ్యక్తులు, వీటన్ని కూడా అందులో ఉన్నట్టుగా మనం గమనిస్తాం. As I was studying, it became so intense and deep, I don't think we can finish it in one session. ఈ ఒక్క రోజులో మాత్రమే దీన్ని ముగిస్తామని నేను అనుకోవటం లేదు, కానీ నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు అనుగ్రహించినటువంటి మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Let's read verse 12, then we'll understand how important it is. 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1 Corinthians 1 and 12, బ్రదర్. 15:12. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. Now if Christ is preached that he rose from the dead, some among you say that there is no resurrection of the dead. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లా చెప్పుచున్నారు? So now having said, now notice carefully, here is talking about no resurrection.
మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే పునరుత్థానం అనేది లేదు అని వారు మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. Then comes verse 14. 14వ వచనం మనం చూస్తే, మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. So let's keep this in our mind and study the whole chapter now. కాబట్టి ఈ యొక్క మాటల్ని మన యొక్క జ్ఞాపకంలో ఉంచుకొని ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనము ధ్యానించుకుంటూ వెళ్దాం. With a limited time, now we're going to look into keenly the passage from 1 to 11. 1 నుంచి 11 వచనాలు మనకున్నటువంటి ఈ కొద్ది సమయంలో మనము వీటిని కూడా ధ్యానిద్దాం. As we're going to look into it, we're going to carefully look into for certain words for us to capture how we are going to make our Bible study interesting and also insightful. మన యొక్క బైబిల్ ధ్యానము, వాక్య ధ్యానము ఏ విధంగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది, తర్వాత మన హృదయాల్లో ఏ విధంగా దాన్ని చక్కగా భద్రపరచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం గ్రహించవచ్చు. Now let's read verse 1 and 2. 1-2 వచనాలు చదువుతున్నాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. So now if you see from 1 to 11, we need to divide again this verse into 3 parts so that it's easy for us to understand, because when you fragment, our study becomes easy, systematic. మనం ఎప్పుడైతే ఈ మొదటి నుంచి 11 వచనాల్ని 3 భాగాలుగా విభజించి మనం ధ్యానిస్తామో అప్పుడు దాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలుగుతాము. అది మనకు ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. Notice very carefully, Apostle Paul, first of all, he doesn't introduce the chapter with an argument or answering to the argumental point. మనము జాగ్రత్తగా గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు తాను ప్రారంభంలో పలికిన మాటలు మనం గమనించినప్పుడు ఏదో తర్కముతో తాను ఆరంభించలేదు, కానీ లేదా వారు తర్కముతో కూడినటువంటి వాటికి జవాబుగా ఆయన మాట్లాడటం లేదు. How he starts, you see that verse 1 and 2, the gospel is declared. ఆయన చెప్పినటువంటి మాట, మేము సువార్తను ప్రకటించాము. From 3 to 7, the gospel is defined. తర్వాత 3 నుంచి 7వ వచనం మనం చూసినప్పుడు సువార్త ఏ విధంగా అది వారికి నిర్వచించబడిందో కూడా చక్కగా వివరించాడు. From 8, 9, 10, 11 verses, these 4 verses, we come to know the gospel is demonstrated. తర్వాత 8, 9, 10, 11 వచనాల్లో ఏ విధంగా ఈ యొక్క సువార్త అది వారికి ఆచరణాత్మకంగా సాధ్యమైందో కూడా పౌలు వివరించాడు. From 12 onwards, if you see, the denial of resurrection is explained and exposed very clearly in the light of the theological background. 12వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చూసినప్పుడు దైవ జ్ఞానానుసారంగా ఏ విధంగా పునరుత్థానం లేదని వారు చెప్తున్నారో వాటన్నిటికీ ఆయన సమాధానం చెప్తూ వివరించిన రీతిని మనం గమనించగలం. Let's look into the first part now. మొట్టమొదటి భాగాన్ని మనం చూద్దాం ఒకసారి. Moreover, brethren, I declare unto you the gospel. అని చెప్పినట్టు మాట, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. The gospel is the good news. సువార్త అన్నప్పుడు అది మంచి వార్త, శుభవార్త. What is that good news? కానీ ఆ శుభవార్త ఏంటి? It is not just a gospel meeting to talk about gospel. సువార్త కూడిక గురించి మాట్లాడటం కాదు, కానీ ఆ సువార్త శుభవార్తను గురించి మాట్లాడుతున్నాడు. Today gospel has become program. ఈ యొక్క దినాల్లో సువార్త ఏమైందంటే అదొక కార్యక్రమంగా అయిపోయింది. It became program and events, and they become like it is something like that. But you see, the Bible is talking about gospel life. కానీ ఈ దినాల్లో మనం చూస్తే సువార్త అనేది అదెంతో వేడుకగా ఒక కార్యక్రమంగా దాన్ని మనము జరిపేటి వారంగా ఉన్నాం. కానీ ఇక్కడ పౌలు పలుకుతున్నటువంటి మాట సువార్త ఏ విధంగా ప్రాముఖ్యమైందో దానిని గురించి వివరించిన రీతిని మనం ఇక్కడ చూస్తున్నాం. Gospel has given life and gospel is the life. సువార్త అనేది మనకి జీవాన్ని అనుగ్రహించింది. సువార్త అంటేనే మనకు జీవము. Notice very carefully, even in the first few verses, we will be able to look into the very meaning of the word gospel itself. ఈ యొక్క 3 వచనాలు మనం గమనించినప్పుడు సువార్త అనేటువంటి ఆ పదానికి చక్కటి వివరణ
పౌలు ఇస్తున్నట్టుగా మనం చదువుతాం. Brethren, he's calling brethren. That means he's talking to the saints of God, the believers of God, the children of God, the brethren. అక్కడ ఆయన సంబోధిస్తున్నటువంటి మాట అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకు, తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా సహోదరులారా అని సంబోధిస్తూ ప్రారంభిస్తున్నాడు. I declare unto you the gospel which I preached unto you, which also you have received, wherein you stand, by which you are saved. ఆయన పౌలు పలికిన మాట, నేను మీకు సువార్తను ప్రకటించాను, దానిని మీరు అంగీకరించారు, దాని యందే నిలిచి ఉన్నారు, దాని ద్వారా మాత్రమే విశ్వాసం ద్వారా మీరు రక్షింపబడ్డారు అని పలికిన మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. So he's telling, I preached, you received, you stand, you are saved. నేను ప్రకటించాను, మీరు దాన్ని అంగీకరించారు, మీరు దాంట్లో నిలిచారు, మీరు రక్షించబడ్డారు. So that means what we learn from that. ఈ ఈ ఈ ఒక్క భాగం నుంచి మనం ఏం గ్రహించగలుగుతాం? A preaching is done, receiving should be done. ఒకసారి ఒక బోధ చేసినప్పుడు అంగీకరించబడటం అనేది జరగవలసి ఉంది. Everywhere Apostle Paul is expecting the listeners to receive God's word. ఎక్కడికి వెళ్ళినా కూడా పౌలు తాను బోధించినప్పుడు వారందరూ కూడా దాన్ని అంగీకరించాలని ఆ యొక్క ఆశతో ప్రకటించేటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. After you receive the gospel, you need to stand on the gospel. ఎప్పుడైతే మీరు ఆ సువార్తను అంగీకరిస్తారో దాని యందు మీరు నిలిచి ఉండాలని కూడా కోరుకుంటున్నాడు. Because you are saved. ఎందుచేతనంటే మీరు ఆ సువార్త ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు. Notice what it says, that if you keep in memory. అనగా అది మీ యొక్క హృదయాల్లో మీరు భద్రపరుచుకున్నట్లయితే దాని ద్వారా మీరు రక్షించబడ్డారనే మాట మనం చూస్తాం. Because believers are not who merely have faith in Jesus Christ just like that, but rather believers who have faith in Jesus Christ has revealed the full message of the gospel. That is why he's telling you already saved means you already received the message. పౌలు ఆ మాట పలుకుతున్నప్పుడు, మీరు దాన్ని అంగీకరించారు అనేటువంటి మాట పలుకుతున్నప్పుడు, విశ్వాసులు రక్షింపబడిన పిమ్మట ఆ యొక్క సువార్త యొక్క ప్రాముఖ్యతను, సువార్తలో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని, సువార్తలోని శక్తిని వారు గ్రహించగలిగిన వారుగా మనకు కనపడుతున్నారు. In all our preachings and teachings, life and ministry should go together. మన యొక్క ఉపదేశం అంతట్లో, మన బోధ అంతట్లో కూడా మన యొక్క సువార్త ప్రకటించినప్పుడు అది మన యొక్క జీవితమును, తర్వాత దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని బోధించవలసిన వారంగా మనం ఉన్నాం. What is gospel? సువార్త అనగా ఏంటి? And he says at the second verse, unless you believe, otherwise the belief is going to be in vain. మీ యొక్క విశ్వాసము మీకు అది మీరు నమ్మకపోతే, మీ విశ్వాసం లేకపోతే అది వ్యర్థమైంది అనే మాట పౌలు పలుకుతున్నాడు. రెండవ Many weeks ago we have made the difference between belief and faith. చాలా వారాల క్రిందట మనము నమ్మటాన్ని గురించి, విశ్వాసాన్ని గురించినటువంటి వ్యత్యాసాన్ని మనం చూచాం. The first thing is believe and then comes faith. మొట్టమొదటిగా నమ్మకం అనేది మొదటిగా ప్రారంభించబడుతుంది, తర్వాత విశ్వాసం ఉన్నట్టుగా మనం చూసాం. You can go back and take our old messages and check carefully. You can see we started studying about Abraham, the faith of Abraham. It is because he believed. మనము గతించినటువంటి ఆ యొక్క మెసేజెస్ అన్ని కూడా, వర్తమానాలన్నీ కూడా ఒకసారి మనం తిరిగి చూసినప్పుడు అబ్రాహామును గురించి వ్రాయబడినటువంటి ఆ యొక్క నమ్మకము, అబ్రాహాము దేవుని నమ్మిన గనుక అది నీతిగా ఎంచబడినటువంటి విషయాలన్నీ కూడా మనము జ్ఞప్తికి తెచ్చుకోగలం. Notice carefully from verse 3 and 4. 3-4 వచనాలు ఒకసారి చదువుకుందాం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖముల ప్రకారము 3వ దినమున లేపబడెను. The number one point which should always capture our attention in all our teaching and preaching. కాబట్టి మన యొక్క మన యొక్క దృష్టి అంతా కూడా మనం ఏమి బోధిస్తున్నాము, ఏమి ఉపదేశిస్తున్నాము అన్న వాటిపైన మాత్రమే ఉండాలి. Christ died for our sins. క్రీస్తు మన యొక్క పాపముల నిమిత్తమై చనిపోయాడు. Notice carefully, in evangelistic circle, this has been interpreted wrongly. గమనించండి, ఈ యొక్క సువార్త ప్రకటించేటువంటి విషయాల్లో చాలా సార్లు దీన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, లేదా దీన్ని అంత ప్రాముఖ్యత ఇవ్వకపోవటాన్ని మనం గమనిస్తున్నాం. It is never mentioned Christ died to save us from hell. I have never seen that verse. ఎక్కడ కూడా వచనంలో క్రీస్తు మిమ్మల్ని నరకము నుంచి తప్పించడానికి మృతి పొందిన మాట ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో నాకైతే కనబడలేదు. Christ died for our sins. Notice that carefully. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, క్రీస్తు మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడు. Let's go back to the Matthew's gospel to check when Jesus was born, what is mentioned about him.
మత్తయి సువార్తలో ఈ యొక్క మరణాన్ని గురించి ఏమక్కడ పలకబడిందో ఒకసారి గమనిద్దాం. Ah, మత్తయి Matthew's సువార్త Gospel, chapter 1, verse 21. Now, notice that carefully. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినప్పుడు Ah, తన పాపముల నుండి 22వ వచనం బ్రదర్ 1:21. 22 మాథ్యూ 1:22 బ్రదర్. Yeah, chapter 1, verse 21. 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. Ah, you shall call his name Jesus. Why? ఆయనకు యేసు అని మీరు పేరు పెడతారు. ఎందుచేతనంటే He shall save his people from what? తన ప్రజలను వారి పాపాల నుంచి ఎక్కడి నుంచి రక్షిస్తాడు? Not from hell. నరకాల నుంచి కాదు గాని That is not biblical teaching. అది దైవ లేఖనానుసారమైనటువంటి బోధ కానే కాదు. From their sins. వారి యొక్క పాపాల నుంచి ఆయన విడిపిస్తాడు. Let's correct our teachings if you have done it wrongly. ఒకవేళ మనం తప్పుగా ఆ విధంగా మనం బోధించినట్లయితే దాన్ని మనం సరి చేసుకుందాం. We are very much prone to terrorize the people with hell. చాలా సార్లు మనం ప్రజలను భయపెట్టడానికి ఈ యొక్క నరకాన్ని గురించిన పదాలు మనం వాడే వారంగా మనం కనపడుతున్నాం. By the way, when you go back to the book of Revelation and learn carefully, hell was not prepared for mankind. You know that? మనకి మీరు ఎరుగుదురా ప్రకటన గ్రంథం మనం చూసినప్పుడు ఈ యొక్క నరకం అనేది అది మానవుల కొరకు ఏర్పరచబడింది కాదనే విషయాన్ని మనం చూస్తాం. We are not entering into that study now. ఆ యొక్క ధ్యానంలోనికి మనం ఇప్పుడు వెళ్ళటం లేదు. Definitely, when man chooses his own way, he chooses his own destiny, is true. ఖచ్చితంగా ఒక మనిషి యొక్క మార్గాన్ని ఎంచుకున్నప్పుడు తన యొక్క గమ్యస్థానాన్ని కూడా తానే ఎంచుకునేవాడుగా ఉన్నాడు. Look at verse 15, chapter 15 of 1 Corinthians, verse 3. ఒకసారి అదే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ వచనం మనం గమనించినప్పుడు Christ died for our sins according to the scripture. లేఖనముల ప్రకారము క్రీస్తు మన నిమిత్తము మృతి పొందెను. Many times, even in praise during worship time, I have heard people talking about God died. చాలా సార్లు ఆరాధన జరుగుతున్నప్పుడు కూడా దేవుడు చనిపోయాడు అనేటువంటి మాట వాడటం నేను గమనించాను. My dear believers in Christ, God cannot die. నా ప్రియ విశ్వాసులారా జాగ్రత్తగా గమనించండి, దేవుడు చనిపోవడం అంటూ జరగదు. From eternity to eternity, he is God. How can he die? ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలంగా ఉండేటువంటి దేవుడు ఏ విధంగా చనిపోతాడు? God sent his only begotten son Jesus, who died on the cross. తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు, ఆయన చనిపోయాడు. Our teaching and preaching should go in line with God's holy word. కాబట్టి మన యొక్క ఉపదేశము మన యొక్క బోధ అంతా కూడా దైవ చిత్తానుసారంగా లేఖనాల ప్రకారంగా ఉండవలసి ఉంది. Look at what's given here. Christ died for our sins. క్రిస్టోస్ అనేటువంటి గ్రీకు పదాన్ని ఇక్కడ వాడారు, అనగా క్రీస్తు మన యొక్క పాపముల నిమిత్తము మరణించాడు. According to the scripture. లేఖనముల ప్రకారం మరణించాడు. This is one of the passages which again repeats according to the scripture, again to make it more emphatic that this is biblical, this is the truth, this is not the story of Apostle Paul. ఇది ఏదో అపోస్తలుడైన పౌలు చెప్పేటువంటి కథ కాదు, కానీ ఇది ఎంత ఖచ్చితమైందో లేఖనానుసారంగా క్రీస్తు ప్రభువారు చనిపోయిన విషయం పలుబార్లు దైవ గ్రంథంలో మనం చూడగలుగుతాం. So number one, he died. మొట్టమొదటిది ఆయన చనిపోయాడు. He died for the sins of mankind. సమస్త మానవాళి కొరకు ఆయన పాపల నిమిత్తం ఆయన చనిపోయాడు. He died to save us from our sins. మన యొక్క పాపముల నుంచి రక్షించడానికి ఆయన చనిపోయాడు. Verse 4 says he was buried. తర్వాత 4వ వచనం చెప్తుంది ఆయన సమాధి చేయబడ్డాడు. Then it says he rose again the third day. తర్వాత మనం గమనించినప్పుడు ఆయన 3వ దినమున లేపబడ్డాడు. According to the scripture. లేఖనముల ప్రకారమైనటువంటి మాట అక్కడ మాటికి పలకడం రాయటం మనం చూస్తాం. For the past so many years, we have been training the Sunday school teachers. We always tell them to teach in the same way. Read this verse in the same way, given according to the scripture, according to the scripture. కాబట్టి ఈ సండే స్కూల్ ప్రారంభమైనటువంటి దినాల నుంచి కూడా నేను పిల్లలకు నేర్పుతూ వచ్చింది ఏంటంటే మనం వాక్యం చదువుతున్నప్పుడు ఇది జాగ్రత్తగా గమనిద్దాం. లేఖనముల ప్రకారము అనేటువంటి మాట మన మనసులో ఉంచుకుందాం. Children should understand that we are reading from the scripture and this is God's holy word. This is the truth of God's word which is come true.
కాబట్టి మనం చదివేటువంటి ఈ యొక్క వాక్యము అది దేవుని వాక్యము, సజీవమైనటువంటి వాక్యము, సత్యవాక్యం కనుక మనం చదువుతున్నది సత్యము అనేటువంటిది పిల్లలు కూడా గ్రహిస్తారు. After the 4th verse, immediately Apostle Paul could have jumped to the 12th verse, but he did not do that. Why? అపోస్తలుడైన పౌలు 4వ వచనం నుంచి వెంటనే 12వ వచనానికి వెళ్ళలేదు, కానీ మధ్యలో కొన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు. ఎందుచేత? Immediately you could have jumped to verse 12 and say, some say that there is no resurrection of the dead. He did not do that. 4వ వచనంలో రాయబడినట్టు క్రీస్తు లేపబడ్డాడు అని చెప్పిన వెంటనే 12వ వచనానికి వచ్చి ఎందుకు పునరుత్థానం లేదంటున్నారనే మాటకు వెళ్ళలేదు, కానీ మధ్యలో ఆపి కొన్ని విషయాలైనా ప్రస్తావిస్తున్నాడు. He is talking about the witnesses now. ఇక్కడ క్రీస్తు మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి సాక్ష్యాల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. Now we are going to read the interesting passage from verse 4 to 7 to see the line of witnesses. కాబట్టి 4 నుంచి 7, 8 వచనాల వరకు క్రీస్తు తిరిగి లేపబడినటువంటి చూచినటువంటి సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం గమనిద్దాం. 4వ వచనం, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకు, అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టు నాకును కనబడెను. Now notice carefully, he is mentioning the list of or the line of witnessing army. కాబట్టి ఇక్కడ ఎవరెవరైతే ఆయన్ని చూచారో ఆ యొక్క సాక్ష్య యొక్క పరంపరను కొనసాగిస్తూ ఆ యొక్క సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కొక్కరిని గురించి ఆయన ఒక్కొక్కటిగా రాస్తున్నట్టుగా మనం చదువుతున్నాం. The first witness is the empty tomb. మొట్టమొదటి సాక్ష్యాన్ని మనం చూసినప్పుడు ఆయన కేఫాకు 12 మందికి కనిపించాడు. No, empty tomb. మొట్టమొదటి సాక్ష్యం ఏంటంటే ఖాళీగా ఉన్నటువంటి సమాధి. That itself speaks historically very clear. ఆ ఖాళీ సమాధియే చారిత్రాత్మకంగా ఒక గొప్ప సాక్ష్యాన్ని పలుకుతుంది. Then he speaks about scene of Cephas, that is talking about Peter of the 12. తర్వాత 12 మందిలో ఒకరైనటువంటి కేఫా అనగా పేతురు గురించినటువంటి సాక్ష్యాన్ని ఆయన అక్కడ రాశాడు. Why Peter? ఎందుచేత పేతురును గురించి రాశాడు? Peter is said to be a leader among the apostles. పేతురు అపోస్తలులందరిలో కూడా ఒక గొప్ప నాయకుడిగా కనపడుతున్నాడు. History says that he is recognized as a sportsman of the 12. చరిత్ర ఏం చెప్తుందంటే ఈ క్రీడాకారులందరిలో అపోస్తలులందరిలో ఒక మంచి recognized క్రీడాకారుడిగా as the పేతురు sportsman of the 12. ఆ 12 మంది ఆ యొక్క క్రీడాకారులలో ఒక నాయకుడు. Okay. Shall we see Luke chapter 24 verse 34. లూకాసు వార్త 24 వచనం మనం చదువుకుందాం. 24 verse 34. 34 వచనాన్ని చదువుతున్నాను. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో. 24 verse 25. 24 verse 34. ప్రభు నిజముగా లేచి Ah. సీమోనునకు కనబడనని చెప్పుకొనుచుండిరి. వారి దివిని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడెనో అదియు తెలియజేసిరి. Luke chapter 24 verse 34. The Lord is risen indeed and hath appeared to Simon. 34 వచ్చి మనం చూసినప్పుడు ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని వారు చెప్పుకున్నటువంటి సాక్ష్యాన్ని చూస్తున్నాం. So notice very carefully, a witness has taken place there and he has witnessed it very clearly. కాబట్టి పౌలు ఈ యొక్క సాక్ష్యాలన్నింటినీ తాను వెలికి తీస్తూ ఈ యొక్క సాక్ష్యాల్ని ఆధారంగా చూపుతున్నాడు. Because Peter had denied Christ, but his personal meeting with the risen Lord made a transformation in his life. కానీ పేతురు వాస్తవానికి ఆయన ప్రభువు చనిపోతున్నప్పుడు ఆయనను ఎరుగనని ముమ్మారు బొంకాడు, కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు పునరుత్థానుడయ్యాడో ఆయనను చూచిన తర్వాత ఆయనకున్నటువంటి విశ్వాసం ఏ విధంగా ఎదిగిందో మనకందరికీ తెలుసు. So 12 was the historical significance of witness by the 12. కాబట్టి ఈ 12 మంది కూడా చారిత్రాత్మకమైనటువంటి సాక్ష్యాలుగా ఆధారాలుగా యేసు పునరుత్థానానికి కనబడుతున్నారు. Next they're referring to the 500 brethren. తర్వాత 500కి పైగా సహోదరులకు కనబడినట్టుగా కూడా పౌలు 15వ అధ్యాయంలో రాశాడు. Verse 7 is talking about James now.
తర్వాత యాకోబుని గురించి యాకోబుని గురించి ప్రస్తావన తీసుకొని వచ్చాడు. Here he's talking about James, who's said to be, historically said to be the brother of Jesus in the human form. కాబట్టి మానవ రీతిగా మనం చూసినప్పుడు చరిత్ర ప్రకారముగా ఈ యొక్క యాకోబు యేసుక్రీస్తు వారి సోదరుడుగా మనకు కనబడతాడు. Because James is said to be a skeptic who turned to be a true believer. యాకోబుని గురించి మనం ఆలోచించినప్పుడు ఎంతో అనుమానం కలిగినటువంటి యాకోబు ఎంత గొప్ప విశ్వాసిగా అయ్యాడో మనము దైవ గ్రంథంలో చూడగలుగుతాం. What do we see in John chapter 7 verse 5? యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు What does the verse say there? ఇక్కడ ఈ యొక్క వచనం ఏం చెప్తుందంటే 7వ అధ్యాయం 5వ వచనం, Oh. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. You see that? Neither did his brethren believe in him. కాబట్టి యేసు ప్రభువారి యొక్క సహోదరులు కూడా ఆయనను విశ్వాసం ఉంచలేదు. That is why the Bible is little clear in these areas. Now you can see a witness came out of the brethren. They are his own circle, family circle on the universe. కాబట్టి పౌలు దీని బయటికి వెలికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క కారణాన్ని మనం చూసినప్పుడు ఎవరైతే ఆయన బ్రతుకున్న కాలంలో విశ్వాసం ఉంచలేదో వారు ఇప్పుడు ఆయన పునరుత్థానాన్ని గురించి విశ్వాసం ఉంచుతున్నారనేటువంటి సాక్ష్యాన్ని బయటకు తీసుకొని వస్తున్నాడు పౌలు. Even you can see very clearly, even in the book of Acts chapter 14, we see that. అపోస్తలుల కార్యములు 14వ వచనంలో కూడా మనం చూసినప్పుడు all continued with one accord, prayer, supplication with the women, and Mary, the mother of Jesus, with his brethren. You see that? Verse, brother? Chapter 1, verse 14. మొదటి అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. You see that witness recording is required. కాబట్టి ఆ యొక్క సాక్ష్యము భద్రపరచడం అనేది చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది. Not only that, so you can just understand why these names are written just like that. It is not just a kind of reference. It has a significance historically also. కాబట్టి ఈ యొక్క వ్యక్తుల పేర్లన్నీ కూడా ఏదో సామాన్యంగా రాయబడలేదు కానీ ఉద్దేశపూర్వకంగా చారిత్రాత్మక సాక్ష్యాలు ఆధారాలుగా ఉండటాని కోసమై వీరందరి పేర్లు కూడా రాయబడ్డాయి. Acts chapter 15 verse 13, what do you read now? అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం. Chapter 13, 15 verse 13. 15వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సుమయను వివరించి ఉన్నాడు. Now who is James here? ఇక్కడ మాట్లాడుతున్నటువంటి యాకోబు ఎవరు అని మనం చూసినప్పుడు James became a chief leader in Jerusalem. వారి యొక్క యెరూషలేం పట్టణంలో ఈ యొక్క యాకోబు ఒక ప్రధానమైనటువంటి నాయకుడిగా ఎదిగాడు. If he speaks, the Jewish believers will all listen to him. ఎందుచేతనంటే యూదులో ఉన్నటువంటి విశ్వసించిన వారు ఈ యొక్క యాకోబు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నమ్మేవారుగా ఉన్నారు. And he is affirming the resurrection. కాబట్టి ఆయన పునరుత్థానాన్ని గురించి ఆయన ఉద్ఘాటించి మాట్లాడుతున్నాడు యాకోబు. There are so many references I can give you one by one to prove the historicity of resurrection. కాబట్టి క్రీస్తు యొక్క పునరుత్థానం నిజమైంది, వాస్తవమైందని చాలా రెఫరెన్స్లు మన వాక్య భాగాలు మనం చూడగలుగుతాం. Let's go to the passage where we started, 1 Corinthians 15. కాబట్టి మొట్టమొదటిగా మనం ప్రారంభించినటువంటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయానికి మనం ఒకసారి వద్దాం. Empty tomb is a witness. మొట్టమొదటిగా ఆ ఖాళీ సమాధి మనకి సాక్ష్యంగా కనబడుతోంది. The 12 among the 12 and the leader of the apostles, Peter, was the witness. 12 మంది అపోస్తలులతో పాటు ముఖ్యమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నటువంటి పేతురు గొప్ప సాక్ష్యంగా కనబడుతున్నాడు. 500 brethren are the witness. 500 మంది కంటే ఎక్కువైనటువంటి సహోదరులందరూ కూడా ఇక్కడ సాక్ష్యంగా కనబడుతున్నారు. Jesus, his family circle and his brethren, that is James, was a witness. తర్వాత మనం చూసినప్పుడు యేసు ప్రభువారి యొక్క కుటుంబంలోని వ్యక్తులు, ఆ తల్లి కానీ తర్వాత సహోదరుని యాకోబు కూడా వారందరూ ప్రత్యక్ష సాక్షులుగా పునరుత్థానానికి కనబడుతున్నారు. And now comes the verse 8 and 9, the last witness. కానీ చివరి సాక్ష్యాన్ని సాదృశ్యంగా ఆయన 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. అంతరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. So what is Apostle Paul doing here? ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే he's establishing the historical witness also before he is going into the spiritual witness. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క సాక్ష్యానికంటే ముందుగా
చారిత్రాత్మకమైనటువంటి యొక్క సాక్ష్యాన్ని ఆయన స్థిరపరుస్తున్నాడు. Because you saw very verse, the first verse we talk about, they are denying the resurrection of the dead. So you see Apostle Paul, a Bible teacher, a theologian, well refined in his studies, he presents in a right way. ఎందుచేతనంటే వారు పునరుత్థానాన్ని నమ్మటం లేదు కాబట్టి ఈ యొక్క వేదాంత పండితుడైనటువంటి పౌలు దానిని రుజువుపరచడానికి ఈ యొక్క సాక్ష్యాలన్నీ కూడా రాస్తూ వస్తున్నాడు. Because they were believing on mythology, lot of myths they are believing on. వారందరూ కూడా ఒక భ్రమలో వాటిని మాత్రమే నమ్ముతున్నట్టుగా మనకు కనబడుతున్నారు. So he is showing about the transforming power of resurrection. కానీ ఆయన పౌలు పలుకుతున్న మాట క్రీస్తు యొక్క పునరుత్థానములో ఉన్నటువంటి ఆ రూపాంతర అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Peter from failure to the fearless preacher. పేతురు ఏ విధంగా ఆ యొక్క భయముతో కూడినటువంటి జీవితాన్ని నుంచి ఎంత ధైర్యం కలిగినటువంటి వాడుగా అయ్యాడో మనం చూడగలం. The unbelieving brother now become a strong brother and a church leader of Jerusalem, James. తర్వాత ఒక అవిశ్వాసిగా ఉన్నటువంటి యాకోబు ఒక ప్రధాన నాయకుడుగా యాకోబు ఎదిగినట్టుగా మనం చూస్తున్నాం. And then he speaks about Apostle Paul himself. కానీ ఇక్కడ మనం 8వ వచనంలో చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు తన గురించి తానే ఒక గొప్ప సాక్ష్యంగా పలుకుతున్నాడు. How does he present himself in verse 9? దాన్ని ఏ విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే 8వ వచనంలో అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. Now he says the least of the apostles. నేను అందరికంటే కూడా చిన్నవాడను అని తను తగ్గించుకుంటూ పలికినటువంటి మాటను మనం చూస్తున్నాం. Because I persecuted the church of God. ఎందుకంటే నేను దేవుని యొక్క సంఘాన్ని హింసించాను కాబట్టి అపోస్తలులందరిలోనూ చాలా తక్కువ వాడనని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. And he says, and not by my merits. ఆయన చెప్పేది నా యొక్క యోగ్యతను బట్టి కాదు కానీ verse 10 says by the grace of God. కానీ నా యొక్క యోగ్యతను బట్టి కాదు కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆయన నాకును కనపడ్డాడు. What a personal witnessing life it is. ఎంత వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యము పౌలు పంచుతున్నాడు చూడండి. A little bit we do for the Lord, a little bit of ministry we do, and we just immediately start talking about it, and we want people to talk how great it is. చాలాసార్లు మనం చిన్న చిన్న పరిచయాలు చేస్తాం, చిన్న చిన్న సాక్ష్యాలు పంచుకుంటుంటాం, కానీ ప్రజలందరూ కూడా మన గురించి చాలా గొప్పగా చెప్పాలని మనం కోరుకుంటుంటాం. But notice here, by the grace of God, I am what I am. కానీ ఆయన పౌలు పలుకుతున్న మాట నేను ఏమై ఉన్నానో కేవలము ఆయన కృప వలన మాత్రమే అయి ఉన్నానని పౌలు పలుకుతున్నటువంటి మాట. So the gospel of God which has saved us and the grace of God which is going to sustain that grace with which saved us. కాబట్టి ఏ యొక్క దేవుని కృప ద్వారా అయితే మనం రక్షించబడ్డామో అదే దేవుని యొక్క కృప ద్వారా మనము ప్రతి దినం కూడా సంరక్షింపబడుతూ వస్తున్నాం. So he makes it very clear as he mentions in the verse 8, 9, 10 and 11. 9, 10, 11 వచనాల్లో చాలా సుదీర్ఘంగా తర్వాత వివరంగా ఆయన పలుకుతున్నటువంటి మాటలను కూడా మనం గమనిస్తున్నాం. So the grace is God's presence and love through Jesus Christ which was given by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నాకు అనుగ్రహించబడినటువంటి దేవుని యొక్క కృప క్రీస్తు యొక్క కృపను గురించి పౌలు ప్రస్తావించిన మాటలు మనము 10వ వచనంలో చూడగలం. He's telling his grace which was showed upon me was not in vain, but I labored more abundantly than they all, yet not I, but the grace of God was with me. అందుచేతనే పౌలు 10వ వచనంలో రాస్తూ నేను ఏమైనాను అది దేవుని కృప వలన మాత్రమే అయ్యున్నాను, నాకు అనుగ్రహింపబడినటువంటి ఆయన కృప అది నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను, ప్రయాసపడింది నేను కాను నాకు తోడైనటువంటి దేవుని యొక్క కృపయే అనేటువంటి మాట. In this context, it is good to mention one more point. ఈ యొక్క సందర్భంలో ఇంకొక అంశాన్ని ప్రస్తావించడం చాలా సరైనదిగా నేను ఆలోచిస్తున్నాను. Does the apostles' office operate today? అపోస్తలులు ఈ దినానికి కూడా వారు పనిచేస్తున్నారా? No, not at all. కానే కాదు ప్రియులారా. That's very, very important for us to understand. You see, many in the media call themselves apostles. ఎందుచేతనంటే ఇది దైవానుసారమైనది కాదు. ఎందుచేతనంటే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో కానీ చాలా మంది అపోస్తలుగా పిలువబడుతున్నారు, కానీ అది దైవ వాక్యానుసారమైనది కాదు. Apostles' office was the foundation to establish. Once it's established, that office no more exists. కాబట్టి అపోస్తలులు ఏ విధంగా అయితే వారికి అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క కృపను తర్వాత సువార్తను వారు స్థిరపరిచారో ఆ స్థిరపరచబడిన తర్వాత వారి యొక్క పని ముగించబడింది. ఇక Acts chapter 1 verse 21-22 talks about
all must have seen the risen Lord. That is the qualification of an apostle. కాబట్టి అపోస్తలుల యొక్క ఆ యొక్క యోగ్యతను గురించి మనం చూసినప్పుడు ఆయన పునరుత్థానాన్ని వారందరూ కూడా చూసినట్టుగా అపోస్తలుల కార్యం 1:22 వచనం మనం చూడగలుగుతాం. Ephesians chapter 2 verse 20, it says the foundation is laid once, it will not be repeated again. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఒక్కసారి పునాది వేయబడింది, అది ఇంకా ఎంత మాత్రం కూడా తీసివేయడానికి వీలు లేదనేటువంటి మాట కూడా మనం చూస్తాం. So the historical closure has taken place. కాబట్టి ఒక చరిత్రాత్మకమైనటువంటి ముగింపు అక్కడ పలకబడి ఉంది. The live eyewitness of Christ was already done. ఆయన సజీవ సాక్ష్యాలుగా నిలిచినటువంటి ఆ యొక్క వ్యక్తుల గురించినటువంటి వాటిని గురించి కూడా పౌలు చెప్పడం అయిపోయింది. From 5 to 8 and 9, it's all about the eyewitness who were seen Jesus, who lived with him, is so historically proved now. కాబట్టి పౌలు 5 వచనం నుంచి 8, 9 వచనాల వరకు కూడా ఆయన సజీవంగా చూచిన వారి పేర్లు ఆయన ప్రత్యేకించి రాస్తూ ఆయన పునరుత్థానానికి సాక్ష్యాలుగా వారిని నిలిపినట్టుగా మనం చూస్తున్నాం. And now what is the office of Christ? కానీ ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క కార్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? We have the elders, the plurality of elders, and the deacons and the saints of God. కాబట్టి ఇప్పుడు మనకు స్థానిక సంఘాలలో బహుళత్వం కనిపిస్తోంది. పెద్దలు, పరిచారకులు, తర్వాత ఉపదేశకులు, సువార్తికులు అనేటువంటి మాటలు మాత్రమే ఇప్పుడు దేవుని కార్యాలుగా మనకు కనబడుతున్నాయి. The church of God should have an office of Christ. కాబట్టి దేవుని యొక్క సంఘములో క్రీస్తు యొక్క పని జరగవలసి ఉంది. There is no apostles anymore. అపోస్తలు అనేటువంటి వారు ఇంకా ఇప్పుడు కూడా లేరు. There must be plurality of elders. కాబట్టి పెద్దలు అనబడేటువంటి ఆ యొక్క బహుళత్వంలో కూడినటువంటి పెద్దలు ఉండవలసిన అవసరం ఉంది. Sad to see, in some cases there are a lot of one-man show. చాలా సార్లు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా సంఘాల్లో ఒక్కరు మాత్రమే ఉంటారు. My dear believers, the Bible doesn't allow that. నా ప్రియ విశ్వాసులారా, ఇది బైబిల్ దీన్ని ఆమోదించదు. That is not our topic today, so I'm just leaving that here now. అది మన యొక్క అంశం కాదు కాబట్టి దాన్ని ఇక్కడ నేను వదిలిపెడుతున్నాను. But Apostle Paul is bringing out the teaching in chapter 15, talking about the resurrection of Jesus Christ. కానీ అపోస్తలుడైన పౌలు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యతను గురించి 15వ వచనం నుంచి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. 1 to 11 historical foundation. మొదటి నుంచి 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చారిత్రాత్మక సంబంధమైనటువంటి ఆ యొక్క రుజువుల గురించి మాట్లాడాడు. 12 to 34 doctrinal implication. తర్వాత 12 నుంచి 13, 14 వరకు కూడా సిద్ధాంతపరమైనటువంటి ఆ యొక్క పునరుత్థానాన్ని గురించి ఆయన రాశాడు. That is 12 to 34. 12 నుంచి 34 వరకు. 35 to 58. 35 నుంచి 58 వరకు The explanation and application of the nature of the resurrected body. ఆయన పునరుత్థానము చెందినటువంటి ఆ యొక్క శరీరాన్ని గురించినటువంటి సంక్షిప్తమైనటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా పౌలు ప్రస్తావించాడు. We're going to come to a very interesting study in the next successive weeks. God willing, God is going to give us time to know that what kind of body we will have. కాబట్టి ప్రభు చిత్తమైతే దేవుడు మనకు సమయం అనుగ్రహిస్తే వచ్చేటువంటి వారాలలో మనము ఆ యొక్క క్రీస్తు శరీరం ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాల గురించి మనము ధ్యానించబోతున్నాము. Let's come back to the verse where we started. ఎక్కడైతే మనం మొదలు పెట్టామో ఆ యొక్క వచనానికి తిరిగా మనం వద్దాం. Verse 12. 12వ వచనం. If Christ be preached that he rose from the dead, how say some among you there is no resurrection of the dead? కాబట్టి క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుతుంటే మీరు పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? So it's a very important thing is about Christ rising from the dead. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు ప్రభువారు ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై లేవటం. Satan is trying his level best to demolish this fundamental foundational truth. కాబట్టి ఈ యొక్క ప్రాథమికమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి యొక్క పునరుత్థానమైనటువంటి అంశాన్ని ఏ విధంగానైనా కూడా చెరపబడాలని చెప్పి సాతాను ఎంతగానో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. The first thing he's talking about is the denial of resurrection. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఆ యొక్క పునరుత్థానాన్ని వారు తృణీకరించేవారుగా కనపడుతున్నారు. Why resurrection is so important? ఎందుకు పునరుత్థానం అనేది చాలా ప్రాముఖ్యమైంది? Notice carefully, very important for us to understand this truth. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని గ్రహించడం మనకు అది ఎంతో ప్రాముఖ్యమైంది.
Coming back to our verse, starting from verse 3 and 4. తర్వాత మనం 3-4 వచనాల్లో మనం చదివినటువంటి విధంగా The first thing is Christ died for our sins. మొట్టమొదటి క్రీస్తు మన యొక్క పాపం నిమిత్తమై ఆయన మృతి చెందాడు. And then a person is dead means he must be buried. కాబట్టి ఒక మనిషి మృతి చెందాడు అన్నప్పుడు సమాధి చేయబడవలసి ఉంది. But after that comes the not only historical but something which is supernatural. తర్వాత మనం గమనించినప్పుడు సమాధి చేయబడిన తర్వాత ఎంతో మానవాతీతమైనటువంటి చారిత్రాత్మకమైన సంఘటన అక్కడ జరిగినట్టుగా మనం చదువుతున్నాం. What happened there? అక్కడ ఏం జరిగిందో మనం చూసినప్పుడు Because all this time nobody heard about this. అప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఇలాంటిది వినను కూడా లేదు. What about Buddha? Buddha spoke about, he was shocked to hear about death. బుద్ధుడు ఏం మాట్లాడాడు? తన యొక్క మరణాన్ని గురించి మాట్లాడాడు. చాలా మంది కూడా మాట్లాడారు. They didn't want to think about this one at all in their life. వారి జీవితాల్లో అసలు చనిపోవడం అనేటువంటి వాటిని పలకడానికి కూడా వారు ఇష్టపడలేదు. They never, even Hinduism never likes to believe on, they believe on life after death, but that their definition is different. వారు కూడా హిందువులకు, హైందవ సోదరులకు కూడా మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది అని ఉంటది, కానీ వారి యొక్క దృక్పథం వేరుగా మనకు కనపడతా ఉంది. But notice here carefully, it all starts here. He rose again the third day. కానీ జాగ్రత్తగా గమనించండి, ఆయన 3వ దినమున తిరిగి లేచాడు, పునరుత్థానుడై తిరిగి లేచాడు. We're going to see that these areas, we're going to see that with a lot of in-depth in the coming weeks, God willing. దేవుని చిత్తమైతే రాబోయే వారాల్లో మనం దీని యొక్క లోతైనటువంటి సత్యాల గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. We need to know the type of deaths being mentioned in the Bible. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వివిధ వ్యక్తుల యొక్క వారి యొక్క మరణాన్ని గురించి మనము ధ్యానిస్తాం. Because there are physical death, the spiritual death, the second death, the death to sin. ఎందుకనగా భౌతిక సంబంధమైనటువంటి మరణం ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఉంది, తర్వాత జీవ మరణం ఉంది. ఇలాంటివన్నీ కూడా మనము దైవ గ్రంథంలో మనం చూడగలుగుతాం. Let's quickly look into that, a few of them, and then we'll close. కొన్ని మాత్రము ధ్యానించి మనము ముగింపులోకి వద్దాం. Hebrews chapter 9 talks about what death. Let's see the death first of all, then we see resurrection. ఈ యొక్క పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు మరణం ఏంటో మనం చూద్దాం. Hebrews chapter 9 verse 27. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. 27. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే. 9:7 బ్రదర్. 9:27. 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. So he's talking about once a man. He talks about 9 verse 27, as it is appointed unto men once to die, after that the judgment. కాబట్టి మనం జాగ్రత్తగా చూసిన మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, అటు తర్వాత తీర్పు జరుగును. This physical death talks about separation of the body and the soul. కాబట్టి ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి ఈ యొక్క మరణము మన యొక్క ప్రాణమును ఆత్మను వేరుపరిచేదిగా మనకు కనపడుతుంది. The same picture we have seen in Genesis chapter 3 verse 19. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇదే అంశాన్ని గురించి మనం చదవగలం. When we come to Ephesians chapter 2 verse 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు there is a different death mentioned. అక్కడ ఇంకొక విధమైనటువంటి మరణాన్ని గురించి వ్రాయబడింది. You are quickened from death in trespasses and sin. మీరు మీ యొక్క పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయిన వారు అనేటువంటి మాట మనం చూస్తాం. Death means without life. మరణము అన్నప్పుడు జీవము లేనిదిగా మనం చూస్తాం. Man is separated from God. ఈ యొక్క మరణం అన్నప్పుడు దేవుని నుంచి మానవుడు ఏ విధంగా ప్రత్యేకించబడ్డాడు అది మనం చూస్తున్నాం. Romans chapter 5 verse 12 makes it also very clear. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇది చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. Wherefore by one man sin entered into the world, and death by sin. Notice that carefully. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మనిషిని ద్వారా మరణము ఏ విధంగా ప్రవేశించిందో అదే విధంగా ఒక మనిషిని మరణము ద్వారా మనకు జీవము సంప్రాప్తమైంది అనేటువంటి మాట మనం చూస్తాం. The spiritual death is mentioned here. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని గురించి వ్రాయబడి ఉంది. Sin entered into the world. ఒక మనిషిని ద్వారా పాపము లోకములోనికి చొరబడింది. And death by sin.
అలాగే ఆ యొక్క పాపము ద్వారా మరణము సంప్రాప్తమైంది. So death passed upon all men. ఈ యొక్క ఆ పాపం ద్వారా వచ్చినటువంటి మరణము మానవులందరికీ సంప్రాప్తమైంది అనేటువంటి మాట మనం So 5వ therefore వచనం all 5వ have 10వ చూద్దాం. sinned. All have sinned. మన యొక్క పాపముల ద్వారా, మనందరి పాపముల ద్వారా. But now we're going to look into Revelation chapter 20. ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు Here what death is mentioned? ఇక్కడ ఏ విధమైనటువంటి మరణాన్ని గురించి రాయబడిందో ఒకసారి మనం చూస్తే Revelation 20 ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం verse 14 and 15. 14, 15 వచనాలు చదువుతున్నాను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండములో వేయబడును. We saw about the physical death. మనము భౌతిక సంబంధమైనటువంటి మరణాన్ని గురించి We చూచాము. saw about the spiritual death, man separated from God. ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని ఏ విధంగా దేవుడు మానవుల నుంచి వేరైపోయాడో అది కూడా మనం చూచాం. Here we see about the second death, which is eternal separation. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నది రెండవ మరణం అనగా శాశ్వతంగా నిత్యత్వంలో దేవునికి దూరమైనటువంటి మరణాన్ని గురించి మనం చదువుతున్నాం. Verse 15 says, whosoever was not found written in the book of life was cast into the lake of fire. 15వ వచనం ఏం చెప్తుందంటే ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు అనేటువంటి మాట మనం చదువుతున్నాం. So this is the second death, talking about eternal separation forever. కాబట్టి ఇది ఒక రెండవ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు యోహాను. ఎందుకనగా అది శాశ్వతంగా దేవుని నుంచి వేరైపోయేటువంటి నిత్యమైనటువంటి అగ్నిగుండం. Fourthly, let's come to the fourth expression in the Bible. నాలుగవది ఏ విధంగా మరణము దాని గురించినటువంటి వివరణ ఇవ్వబడిందో మనం చూసినప్పుడు Romans chapter 6. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. It's a beautiful study from 6 to 11. 6 నుంచి 11 వచనాలు చాలా ఆసక్తికరంగా మనకు కనపడతాయి. Now notice this carefully. What kind of death is this? ఇది ఏ విధమైనటువంటి మరణాన్ని గురించి రాశాడో మనం చూసినప్పుడు Verse 8. Verse 7. He that is dead is freed from sin. If we be dead with Christ, we believe we should also live with him. కాబట్టి 7వ వచనం మనం చూసినప్పుడు చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరుగుదుము. So he died to the influence of sin in his resurrection. ఆయన యొక్క పునరుత్థానం ద్వారా క్రీస్తు మనము పాపం ద్వారా మరణించబడిన మనము లేపబడుతున్నాము. So he triumphed from over the power of sin. ఆ యొక్క పాపం యొక్క బలము నుంచి ఏ విధంగా దేవుడు విజయవంతంగా పునరుత్థానుడయ్యాడో ఆ విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. This is one of the classic expressions and teachings mentioned, death to sin, or a believer who is dead to sin. కాబట్టి ఒక విశ్వాసి ఏ విధంగా మునుపటి కాలంలో ఆ పాపబలి చేత అపరాధంలో చనిపోయాడో దాని నుంచి ఏ విధంగా పునరుత్థానుడయ్యాడో అనేటువంటి ఒక కీలకమైనటువంటి ఆ యొక్క మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. Sin's dominion is broken forever. కాబట్టి పాప సంబంధమైనటువంటి ఆ యొక్క అధికారం అంతటినీ కూడా దేవుడు దానిని తుంచివేసినట్టుగా మనం చూస్తున్నాం. Look at verse 11. 11వ వచనం మనం చూసినప్పుడు అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. He's talking about, let not likewise reckon ye also yourself to be dead. కాబట్టి మిమ్మల్ని మీరు పాపం విషయం మృతులుగా ఎంచుకోండి, అలాగే క్రీస్తు విషయంలో సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోనండి అనేటువంటి మాట. This is the work which has to be done by a believer. కాబట్టి ఒక విశ్వాస జీవితంలో ఈ విధమైనటువంటి కార్యము జరగవలసి ఉంది. There is something which was done by God, but something which has to be done by the believer. కాబట్టి దేవుడు ఒక విషయంలో తన యొక్క పనిని ముగించాడు, కానీ విశ్వాసులంగా మనము కొన్ని విషయాలు మనం చేయవలసి ఉంది. Verse 6, the old man is crucified. That was done by God. కాబట్టి 6వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు చేసినటువంటి పని మన యొక్క ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన పురుషుణ్ణి ఆయన మనల్ని పాతిపెట్టాడు. But verse 11 says we should do something. కాబట్టి 11వ వచనం చెప్తుంది మనం ఏం చేయాలో అది చెప్తుంది. పాప విషయంలో మృతులుగా ఉండండి, ఆయన క్రీస్తు విషయంలో సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోనండి. We should reckon ourselves. కాబట్టి మనల్ని మనం ఎంచుకోవాలి ఏంటంటే క్రీస్తు విషయమై సజీవులంగా ఎంచుకోవాలి. Our members of body of the members that is instruments of unrighteousness unto sin.
కాబట్టి మనం ఏ విధంగా అయితే పాపానికి లోబడేటువంటి ఆ యొక్క దుర్నీతికి సాధనాలుగా ఉన్నామో వాటి నుంచి తప్పించబడి దేవునికి అప్పగించుకోవలసినటువంటి వారంగా మనం ఉంటున్నాం. Why so much of emphasis is given there in this passage? ఎందుచేత చాలా ప్రాముఖ్యంగా అది నొక్కి ఒక్కానించబడిందో మనం ఒకసారి మనం చూసినప్పుడు, Now, because Apostle Paul is making it clear in Galatians chapter 2, verse 20. అదే విషయాన్ని పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించాడు. Chapter 2, verse 20, I am crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను Nevertheless, కాను. I live. ఇకను జీవించువాడను నేను కాను అని పౌలు పలుకుతున్నటువంటి మాట. I, the self, should never live. నేను నా స్వయం నా యొక్క అహం అనేది ఇక ఎప్పుడు కూడా జీవించదు, నేను చనిపోయాను. Christ liveth in me. క్రీస్తు నా యందుండి జీవించుచున్నాడు. The life which I know now in the flesh, I live by the faith of the Son of God. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను అనేటువంటి How do మాట we live? పౌలు. మనం ఏ విధంగా జీవిస్తున్నాం? Note carefully the verse, by the faith of the Son of God. దేవుని యొక్క కుమారుని యొక్క విశ్వాసము వలననే మనము జీవిస్తున్నాం. Who loved me and gave himself for me. ఎవరైతే నన్ను ప్రేమించి నా కోసమే తాను అర్పించుకున్నారో ఆయన యందలి విశ్వాసం ద్వారా నేను జీవించగలుగుతున్నాను. So the gospel life is the faith life. కాబట్టి సువార్త ఆ యొక్క జీవితం అనేది జీవించమనే జీవముతో కూడినటువంటి జీవితంగా మనకి We cannot కనబడుతోంది. disintegrate this out of it. ఈ రెండింటిని మనం వేరు చూచి మనము చూడవలసిన వారంగా ఉంటున్నాం. So notice very carefully, unless we don't know about the death, we cannot talk about resurrection. కాబట్టి మనం మరణం గురించి మనము తెలియకపోతే పునరుత్థానం గురించి మనం మాట్లాడలేము. Next week we're going to study intensely about the different kinds of resurrections mentioned, and then we'll come to the argument and the solution and the truth which is mentioned in 1 Corinthians 15. కాబట్టి వచ్చే వారంలో మనము ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఏ విధంగా పునరుత్థానం గురించి వ్రాయబడిందో ఎన్ని పునరుత్థానాలు దైవ గ్రంథంలో రాయబడ్డాయో వాటన్నిటి కూడా మనము ధ్యానించబోతూ ఉన్నాము. My dear believers, let's carry one message from here. కానీ నా ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. If I am crucified with Christ, నేను క్రీస్తుతో సిలువ వేయబడిన వాడనైతే, is it clear in our minds? ఇది మన యొక్క మనస్సులో చాలా స్పష్టమైనదిగా ఉండవలసి ఉంది. Which means myself is crucified. అనగా నా యొక్క అహం, నా యొక్క స్వయం చనిపోయింది. Therefore I live. How am I living? నేను ఏ విధంగా జీవిస్తున్నాను ఇప్పుడు? The Bible doesn't talk about existence. The Bible talks about living. మన యొక్క దైవ గ్రంథము మనం ఈ లోకంలో ఉనికిని కలిగి ఉన్నామని చెప్పడం లేదు, కానీ మనము జీవముతో మనం క్రీస్తులో ఏ విధంగా జీవిస్తున్నాం అనేటువంటి వాక్యాన్ని చెప్తుంది. Existence talks about terminal point, but living talks about eternity forever. కాబట్టి మన యొక్క ఈ లోకంలో మన యొక్క ఉనికి అది తాత్కాలికమైందే, కానీ మనం క్రీస్తుతో కూడా జీవించడం అనేది అది నిత్యత్వానికి సంబంధించింది. Only as believers in Christ we can speak about eternity. All the religions talk about terminality. కాబట్టి క్రీస్తునందు విశ్వాసముగా మనము మాత్రమే ఖచ్చితంగా నిత్యత్వంలో మనం జీవించగలుగుతామని చెప్పగలుగుతాం, కానీ ఇతర మతాలన్నీ కూడా వారు చెప్పగలిగేది తాత్కాలిక సంబంధమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని గురించి వారు మాట్లాడగలుగుతారు. My dear believers in Christ, notice this phrase mentioned here. కాబట్టి నా క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, ఇక్కడ రాయబడినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన అంశాన్ని గమనించండి. It is not telling I live by faith as it is mentioned in some other place. Here he says I live by the faith of the Son of God. కాబట్టి నేను క్రీస్తు యేసునందు విశ్వాసం వల్ల జీవించున్నానని ఒక చోట రాయబడినట్టుగా కాదు, కానీ పౌలు ఇక్కడ ప్రత్యేకించి రాయబడినటువంటి మాట, నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్నటువంటి ఆ యొక్క దేవుని కుమారుడైన క్రీస్తు యేసు యొక్క విశ్వాసం ద్వారా మాత్రమే నేను జీవించగలుగుతున్నాను. What is the faith of Jesus? యేసు ప్రభువును అందించినటువంటి ఆ విశ్వాసం ఏంటి? He stood in front of the sepulchre of Lazarus. ఆయన ఆ యొక్క లాజరు యొక్క సమాధి యొక్క నిలబడినటువంటి ఆ యొక్క సన్నివేశం. He made the same prayer. అదే ప్రార్థన ఆయన చేసినట్టుగా మనం చూస్తాం. The prayer of faith he made. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన. Oh, you can see he brought life out of death. ఆ యొక్క మరణాన్ని నుంచి ఏ విధంగా జీవాన్ని ఆయన తీసుకొని వచ్చాడో మనము దైవ గ్రంథంలో చూడగలం.
that kind of life is given for you and me. అలాంటి జీవితాన్ని నీకు నాకు ప్రభువు అనుగ్రహించాడు. Finally, let us look at one more verse, Revelation 14 verse 12. చివరిగా 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం. Who is going to be in heaven? ఎవరు పరలోక రాజ్యంలో ఉండబోతున్నారు? Truly, who is going to be in heaven? ఖచ్చితంగా సత్యంగా ఎవరు పరలోక రాజ్యంలో ఉండబోతున్నారో Qualification is so clear. చాలా స్పష్టంగా రాయబడి ఉంది. చాప్టర్ 14 అండ్ వర్స్ 11. 12వ వచనాన్ని, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. Look at the qualifying factors. ఇక్కడ ఏ విధమైనటువంటి యోగ్యత ఉందో ఇక్కడ మనకు రాయబడిన Revelation chapter 4, we already know very well that the people or the believers are no more there. మనము ఇంతకుముందే గమనించినట్టుగా ఆయన చూచినటువంటి పునరుత్థానం చూచిన వారు ఇంకా విశ్వాసులు లేనట్టుగా మనం చూసాము. From Revelation 4 onwards, they no more there. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి వారికి మనకు కనపడరు. Rapture has taken place. ఎచ్చేతనంటే ఎత్తబడేటువంటి అనుభవం అప్పుడు జరిగిపోయింది. Now look at verse 12. కానీ ఇప్పుడు 12వ వచనం మనం చూసినప్పుడు, here is the patience of the saints, they are living there. కాబట్టి ఇక్కడ పరిశుద్ధుల యొక్క ఓర్పును గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. Who are they? ఎవరు వారు? They kept the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకొన్నటువంటి వారు. And the faith of Jesus. యేసు ప్రభువారిని గురించినటువంటి విశ్వాసాన్ని కలిగి those who belong to God will have the faith of Jesus. ఎవరైతే దేవుని సంబంధులుగా జీవిస్తారో వారు యేసు ప్రభుపైనటువంటి విశ్వాసము ద్వారా జీవించగలుగుతారు. If a person cannot experience that, he is not a believer. He will not be found on that day in heaven. కాబట్టి ఇలాంటి అనుభవం లేనివాడైతే ఖచ్చితంగా అతను రక్షింపబడినటువంటి వాడుగా మనకు కనపడడు, పరలోక రాజ్యంలో కూడా కనపడడు. That is why last week we looked into the 3 circles for us to understand. దీనిని మనము అర్థం చేసుకోవడానికి గత వారంలో 3 సర్కిల్స్ మనం చూస్తూ వచ్చాం. You can go back, those of you who missed that passage, you can go back and rewind and see that. కాబట్టి ఎవరైనా దాన్ని వినకుండా ఉన్నట్లయితే ఒకసారి పోయిన వారంలో ఉన్నటువంటి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉన్న ఆ యొక్క వర్తమానాన్ని మీరు వినవచ్చు. May the Lord bless each one of our hearts today morning. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మన యొక్క ప్రతి హృదయాన్ని ఆయన ఆశీర్వదించును గాక. Thank you for your precious time you could be able to dedicate today morning to hear God's holy word. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల సమయాన్ని మీరు ఓపికగా మీ యొక్క ప్రశస్తమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఈ యొక్క మాటలు మీరు వింటున్నందుకు నేను ప్రభునామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. I am crucified with Christ, and it is not I who live, Christ who lives in me. I am living by the faith of the Son of God. కాబట్టి పౌలు చెప్పిన విధంగా ఇకను జీవించు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆ యొక్క దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క విశ్వాసం వలననే నేను జీవించగలుగుతున్నాను అనేటువంటి మాటను జ్ఞాపకంలో ఉంచుకుందాం. May the Lord's name be glorified, and వందనాలు to everybody. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అన్నా చాలా చాలా వందనాలు అన్నా. 4631వ దినం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో అద్భుతమైనటువంటి సందేశం దేవుని వాక్యం అందించినటువంటి దేవుని సేవకులు జోయల్ అబ్రహాం గారికి వందనాలు. ఎంతో అద్భుతంగా తెలుగులో తర్జుమా చేసినటువంటి ప్రొఫెసర్ గారికి కూడా ఓడి చెరువు స్థానిక సంఘం నుండి మరియు మన మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి పెద్దలు దేవుని సేవకులు అందరి తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలన్నా. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. రవి మనోహర్ అన్న గారు తిరుపతి నుంచి ప్రార్థన చేస్తారు. వందనాలు బ్రదర్. అన్నా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామముకి ఉదయకాలన స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు. మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మాకు అనుచిన గొప్ప రక్షణను బట్టి మేము స్తుతిస్తున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఎలాగున్నా మేము చేరువచ్చి ఇదిగో మా ప్రభువ 5631వ రోజు నడిపించి మమ్మను మా ప్రభువ మీ వాక్యముతో సంధించాలని ఇష్టపడి సమకూర్చారందరూ బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కరుణా సంపన్నుడ, ఈ కూడికను
అధ్యక్షత వహించి నడిపిస్తున్న బ్రదర్ జాన్పాల్ గారిని బట్టి మీకు స్తోత్రములు, బర్నబాస్ గారిని బట్టి మీకు స్తోత్రములు. మరి ముఖ్యంగా వాక్యం అందించిన మా ప్రియులు పెద్దలు జోయల్ అబ్రహాం గారిని జ్ఞాపం చేసుకుని మేము స్తుతిస్తున్నాం. సంఘంలో నడిపించినందుకు కృప చూపించని వేడుకుంటున్నాం. కరుణా సంపన్నుడా, మీరే ఈ కోడికలను దివ్యంగా నడిపించినందుకు మేము స్తుతిస్తూ స్తోత్రిస్తూ మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, వందనాలన్నా. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ఇజ్రాయేల్ అన్న గారికి వందనాలన్నా. ఈ దినం కీర్తన కొరకు నియమించబడి చక్కగా మనల్ని కీర్తన నడిపించినటువంటి చంద్రయ్య అన్న గారికి వందనాలన్నా. దేవుని వాక్యం సహాయం కొరకు ప్రార్థన చేసినటువంటి ఎలీషా బాబా అన్న గారికి కూడా వందనాలు. మరి ఎంతో అద్భుతమైనటువంటి వాక్య సందేశం మరియు తర్జుమాలో సహాయం చేసినటువంటి జోయల్ అబ్రహాం గారికి, రూఫస్ అన్న గారికి వందనాలు. మరి ముగింపు ప్రార్థన చేసినటువంటి రవి మనోహర్ అన్న గారికి కూడా వందనాలన్నా. మరి దినం ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాం. మరి అన్నగారికి సమయాన్ని అప్పగిస్తున్నాం.